అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అహంకారం. నాకు అన్నీ తెలుసు అనేటువంటి అహంకారం వల్ల కలిగేటటువంటి నష్టాలు ఏంటన్న దాని నుంచి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మరి ముఖ్యంగా ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో లేదా టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళు నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఒక భావంతో ఉంటారు. విపరీతమైనటువంటి పొగరబోతనం, ఎవరు ఏం చెప్పినా నాకు తెలుసులే అనేటువంటి ఒక భావం, మీరేమి నాకు సలహా ఇవ్వక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఆ ధోరణి ఏదైతే ఉందో అది జీవితంలో ఎదుగుదలకి చాలా ప్రమాదం. వ్యక్తిత్వం అనేది వికసించకపోవడానికి కూడా అది ఒక ప్రధానమైనటువంటి కారణం. అలాగే తెలియనటువంటి విషయాలు తెలుసుకోవడానికి అది ఒక పెద్ద అడ్డంకిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైతే అహంకారపూరితంగా ఉంటారో, పొగరబోతనంతో ఉంటారో వాళ్ళు నష్టపోయేటటువంటి అంశాలు ఏంటంటే జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించుకోలేరు. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఒక ఆలోచన ధోరణి ఉన్నప్పుడు, ఇక కొత్తగా నేర్చుకునేది ఏదీ లేదు అనేటువంటి భావం వాళ్ళలో ఉన్నప్పుడు కొత్త విషయాల మీద వాళ్ళు దృష్టి పెట్టరు. ఎవరైనా చెబుతున్నా దాన్ని వాళ్ళు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. సో జ్ఞానాన్ని సంపాదించడానికి ఒక పెద్ద అవరోధంగా ఉంటుంది. మార్పుకి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ భావాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళకు ఉంటుంది. పెద్దలు సూచించిన, సలహాలు ఇచ్చిన, తల్లిదండ్రులు చెప్పిన, నిజంగా ఈరోజు పిల్లలు మాట్లాడే మాట ఏంటంటే మా అమ్మకి ఏమీ తెలియదు, మా నాన్నకి చేదస్తాం, ప్రతిదానికి భయపడతారు, నేను ఏమైనా చిన్నవాడినా, నాకు అన్నీ తెలుసు అనేటువంటి మాటలు వింటూ ఉంటాం. వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి, అందరినీ నమ్మకూడదు, కోపం అస్సలు పనికిరాదు, గర్వం ఉండకూడదు అని మాటలు చెప్తూ ఉంటారు. కానీ అది వినేటువంటి పరిస్థితి లేదు పిల్లల్లో. కానీ ఖచ్చితంగా ఒకసారి ఆలోచన చేయాలి, యంగ్స్టర్స్ ఆలోచన చేయాలి. వాళ్ళ యొక్క అనుభవం ముందు మనం ఎందుకు సరిపోం. వాళ్ళ అనుభవంతో చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్నో దెబ్బలు తిని, వాళ్ళు ఎన్నో అనుభవించి, మోసపోయి, నమ్మి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా మనిషి ఖచ్చితంగా అవసరం. మరి ముఖ్యంగా జీవితంలో ఎదగాలి అని అంటే పెద్దల యొక్క సూచనలు, సలహాలు ఖచ్చితంగా తీసుకోవాలి. మనకు అన్నీ తెలుసు అనేటువంటి ఆ భావాన్ని విడిచిపెట్టాలి. అలాగే ఇంత అహంకారపూరితంగా, ఇంత పొగరుబోతనంగా ఉంటే నువ్వు మానవ సంబంధాలు చాలా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరు నీ దగ్గరికి రారు, వచ్చిన వాళ్ళు నీ దగ్గర నిలబడలేరు. నీవు చూపించేటటువంటి కోపం వల్ల మనకేం ప్రయోజనం వస్తుంది? అయిన వాళ్ళని కాని వాళ్ళుగా చేసుకోవడం తప్పించి. నువ్వు గర్వంతో, అహంకారంతో ఉంటే నీకేం కలిసి రాదు. అంతమంది ఉన్నా సరే నువ్వు ఒంటరివాడివి అయిపోతావు. అంటే అందరిలో ఒంటరిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఈ అహంకారాలను విడిచిపెట్టండి. ఏ మనిషి అయినా ఉన్నతంగా ఎదగాలని అంటే గురువు చాలా అవసరం. ఆ గురువుని నువ్వు తల్లిదండ్రుల నుంచి తీసుకుంటావో లేదా సమాజం నుంచి తీసుకుంటావో అది నీ ఇష్టం. ఎవరో ఒకరి యొక్క సూచనలు, సలహాలు మనకు కావాలి. నీ శ్రేయస్సును కోరుకునేటువంటి వ్యక్తులు పెద్దవాళ్ళు. వాళ్ళు చెప్పేటటువంటి మాటలను మనం జాగ్రత్తగా వినాలి, ఆలకించాలి. నష్టపోయిన తర్వాత నిజంగా మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళైతే నీ మీద ఏం కోపం చూపించరు. చెప్పామో వినలేదు అని అంటారు. మళ్ళీ నేను ఏ రకంగా బయటికి తీసుకురావాలో ఆ ప్రయత్నమే చేస్తారు తప్పించి మరోలా ఉండదు. కానీ జీవితంలో నష్టపోయేదైతే మాత్రం ఎవరైతే అహంకారపూరితంగా, గర్వంగా, పొగరబోతనం ఉంటారో వాళ్ళు మాత్రమే నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనందరం అనుకుంటాం నేను చాలా తెలివైనని అనుకుంటాం. జ్ఞాని అంటే అన్నీ తెలుసు ఉండడం కాదు. జ్ఞాని అంటే తెలియని ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి అని అర్థం. అందుకని మనం తెలివైనటువంటి వ్యక్తులుగా మనం ఆలోచన చేయకండి. మనిషి ఎదగాలని అంటే ఒక నిత్య విద్యార్థిగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తెలియని ప్రతి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. నువ్వు ఆ తెలుసుకునేటువంటి క్రమంలో నీకన్నా వయసులో చిన్నవాడు, లేదా నీకన్నా అర్హతలో చిన్నవాడు, లేదా స్థాయిలో చిన్నవాడు అయినప్పటికీ కూడా నీకు తెలియనటువంటి విషయం ఉంటే అక్కడి నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం ఏ మనిషి అయితే చేయగలుగుతాడో ఆ మనిషి నిజమైనటువంటి జ్ఞాని తప్పించి నాకు అన్నీ తెలుసు అని ఒక బిరిగేసుకొని ఎవరు చెప్పింది కూడా లక్ష్య పెట్టకుండా, వినకుండా తన దారిలో తను వెళ్ళిపోతే నిజంగా ఆ మార్గం సరైనటువంటి మార్గం అయి ఉండదు. ఖచ్చితంగా మీరు ఎవరు ఏం చెప్పినా వినండి. నిజంగా కొన్ని విషయాలు
నీకు తెలిసినటువంటి పరిస్థితిలో కాకుండా, నీ అనుభవంలో నువ్వు ఎదురైనటువంటి విధంగా కాకుండా ఎవరైనా చెబితే దాన్ని లైట్ తీసుకొని తప్పించి దాన్ని కూడా అవహేళనగా చేసేటటువంటి పరిస్థితి మనం చేయకూడదు. అందుకని మనిషి ఎదగాలి అని అంటే అనుకో చాలా అవసరం. తెలియనటువంటి విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఎదుటి వ్యక్తిని గౌరవించి ఆ స్థాయిని బట్టి కాకుండా తన దగ్గర ఏది తెలుసుకోవాలో అది తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నప్పుడు మనిషి ఎదుగుతాడు. ఎందుకంటే ఏ మనిషికి అన్నీ తెలియాలనేటువంటి నియమం కూడా ఏమీ లేదు. మన పరిస్థితులు అన్నీ నేర్పిస్తూ ఉంటాయి. మనం తిన్నటువంటి ఆ దెబ్బలు ప్రతిదాన్ని నేర్పిస్తూ ఉంటాయి. నీకు ఎదురైనటువంటి సమస్యలు రకరకాలైనటువంటి నైపుణ్యాలను నువ్వు నేర్చుకోవటానికి, లౌక్యాన్ని నువ్వు నేర్చుకోవటానికి, నువ్వు నీ యొక్క భావోద్వేగాలను నువ్వు కంట్రోల్ చేసుకోవటానికి అవన్నీ కూడా ఒక గురువుకి నీకు ఉపయోగపడిన పరిస్థితి ఉంటుంది. అందుకని విపరీతమైన అహంకారంతో ఉండకండి. ఎవరైనా ఏదైనా చెబితే వినండి. అది ఆచరిస్తారా ఆచరించరా అనేది తర్వాత విషయం. నేను వింటే అందులో మంచి ఉంటే నీకు ఉపయోగపడితే దాన్ని స్వీకరించు. నిజంగా ఈరోజు నువ్వు అది ఆచరించకపోయినా భవిష్యత్తులో ఏదైనా ఎదురు దెబ్బ తగిలినప్పుడు, పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు ఆ రోజునైనా ఆ విన్నటువంటి విషయం ఒక పరిష్కార మార్గంగా నీకు ఉపయోగపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అందుకని అహంకారపూరితంగా ఉండకండి. మనిషిని మనిషిగా చూసేటటువంటి ఆ యాటిట్యూడ్ అనేది మనం అలవాటు చేసుకోండి. ఏది నీకు అవసరమో ఏది నీకు అవసరం కాదో అనేది నువ్వు విన్నప్పుడే నీకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అహంకారపూరితంగా ఉండకండి. గురువుని ఎవరో ఒకరిని నువ్వు ఎంపిక చేసుకో. అది నీ జీవితంలో నువ్వు ఎదగడానికి అవ్వచ్చు, నీ సమస్యల్లో వాళ్ళ ఒక భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి అయి ఉండొచ్చు, లేదా నీకు తెలియనటువంటి ఆ జ్ఞానాన్ని వాళ్ళ నుంచి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయి ఉండొచ్చు. కాబట్టి మానవ సంబంధాలను నువ్వు జాగ్రత్తగా మెయింటైన్ చేయగలిగినప్పుడు మాత్రమే నువ్వు ఉన్నతంగా ఎదుగుతావు. నీ లక్ష్యానికి నువ్వొక్కడవే కష్టపడితే సరిపోదు. నీతో పాటుగా ఈ సమాజంలో కొందరు వ్యక్తులు కూడా నీకు కష్టపడాలి, నీకు సహాయ సహకారాలు అందించాలి. అది నువ్వు ఉద్యోగం ఇచ్చినాను అనుకుంటావో, లేకపోతే మరేదైనా నీ ఫాలోవర్స్ అనుకుంటావో, ఏదైనా అనుకో. కానీ వాళ్ళు ఉన్నప్పుడే మనం ఎదుగుదల అనేది జరుగుతుంది. వాళ్ళు ఉండాలి అని అంటే మనం అహంకారాన్ని విడిచిపెట్టాలి, గర్వాన్ని విడిచిపెట్టాలి. ప్రతి వాళ్ళు చెప్పినటువంటి మాటని ఓపికతో వినేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళతో మన ప్రవర్తన చాలా కీలకమైనటువంటి అంశం. మనం మాట్లాడేటువంటి మాట చాలా కీలకమైనటువంటి అంశం. వీటి మీద దృష్టి పెట్టండి తప్పించి అహంకారానికి గర్వానికి పోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.